ఎప్పుడు రొటీన్ గా చేసుకునే మ్యాగీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తినేస్తారు. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత టమాటోస్ ని కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా కాసేపు ఫ్రై అయ్యాక పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం ఇంకా కొబ్బరి పొడిని కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకునే క్వాంటిటీస్ కి హాఫ్ మాత్రమే ఇప్పుడు వేసుకోవాలి అన్ని. ఇంకా రెసిపీ అంతా అయిపోయిన తర్వాత వేసుకోండి మిగతా సగం. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. వాటర్ కూడా బాగా నీళ్ళని మరిగిన తర్వాత ఇలా బబుల్స్ వస్తాయి. అప్పుడు మ్యాగీని యాడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే మ్యాగీని బ్రేక్ చేసుకోవచ్చు. నాకైతే లాంగ్ గా తినడమే ఇష్టం, అందుకే ఇలా చేస్తున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మ్యాగీ మసాలాని వేసుకోవాలి. ఆ మసాలా ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోండి. ఆగండి, ఇప్పుడే ప్రాసెస్ అయిపోలేదు, ఇంకా ఉంది. ఇదే చెప్పాను కదా మసాలాస్ హాఫే వేసుకోవాలని చెప్పి. ఇప్పుడు వేసుకుందాం మిగతావి. పసుపు ఒక్కటి స్కిప్ చేసి మిగతావన్నీ వేసుకోవాలి. ఉప్పు, కొబ్బరి పొడి, కారం ఇంకా ధనియాల పొడి. ఇలా హాఫ్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా కొంచెం థిక్ అవ్వగానే రెడీ అవుతుంది. ప్లేట్ లోకి తీసుకొని తినేయడమే. ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి.